శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడ మనకు ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏంటి ఇక్కడ వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం అవమానము ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయం సంబంధించినటువంటి అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏం అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మీనరాశి, మీన లగ్నము. ముఖ్యంగా మనం ఈ క్రోధినామ సంవత్సరంలో పంచాంగంలో మీనరాశి వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే 11/5/24 అండి. అంటే 11 ఆదాయం అయితే 5 వ్యయం. కాబట్టి ఆదాయం చక్కగా ఎక్కువే ఉంది, వ్యయం తక్కువగా ఉంది. కాబట్టి నో టెన్షన్. దీనికి పర్టికులర్గా ఏమీ రెమెడీసు, పూజలు, పునస్కారాలు, స్తోత్ర పఠనాలు ఏమీ అక్కర్లేదు. లేదంటే నాకు కొంచెం ఆదాయం పెరగాలని ఉంది అంటే నేను ఒకటే చెప్తాను. మే వరకు దత్తుడు ఆరాధన, మే తర్వాత నరసింహస్వామి ఆరాధన చేయండి, ఆదాయం ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది మీకు. అయితే ఇక్కడ మనం మార్చుకోవాల్సింది అవమానము, రాజ్యపూజ్యం, అవమానం. రాజ్యపూజ్యం 2 ఉంటే అవమానం 4 ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది లోకంలో కామన్. మనకు గిట్టనివాడు మనల్ని మెచ్చుకోడు, మనం ఫ్రెండ్ మనల్ని మెచ్చుకుంటాడు. సింపుల్. ఎందుకంటే నువ్వు నాకు ఫ్రెండ్ కాబట్టి నువ్వు చేసేది నేను సపోర్ట్ చేస్తాను, ఎనిమీ కాబట్టి సపోర్ట్ చేయలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే ఫ్రెండా ఎనిమీయా కాదు, మనం చేసినటువంటి పని ఎంతవరకు కరెక్ట్. ఈ కరెక్ట్ దాన్ని కూడా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నాడా, మంచిదాన్ని కూడా ఎవరైనా చెప్తుంటే మనం అర్థం చేసుకోవట్లేదని మనం కూడా పర్సనల్గా ఆలోచించాలి. సో ఈ అవమానం తగ్గాలి, రాజపూజ్యం పెరగాలి అంటే మీనం వారు చేయవలసింది ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. మరి ఇక్కడ బొబ్బర్లు కనుక దానంగా ఇస్తే అవమానం 100% ఖచ్చితంగా తగ్గి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు, నిస్సందేహంగా తగ్గి తీరుతుంది. అయితే మరి ఈ జనరల్గా ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి? రాశిలో ఎప్పుడైతే రాహు సంచరిస్తుంటాడో మీకేమిటంటే గుర్తుపెట్టుకోండి, రాహు ఇమాజినేషన్ని పెంచుతూ ఉంటాడు. ఏదో జరిగిపోబోతుందేమో, ఏదో అవ్వబోతుందేమో, నేను ఎక్కడో తప్పిదం చేస్తున్నానేమో, ఫ్యూచర్ నాకు ఏదో భయాందోళనగా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. అదంతా ఇమాజినేషన్ మాత్రమే, ఊహ మాత్రమే. మనం చూడండి, ఒక్కోసారి కళలో ఏదో జరిగిపోతుంది అనుకుంటాం, నిద్రలోంచి లేవగానే అయ్యో ఇదంతా కళ, అయ్యో అనవసరం కంగారు పడ్డాను అనుకుంటాం. కాబట్టి రాహు అలాంటి ఇల్యూజన్ని క్రియేట్ చేస్తాడు. డోంట్ వర్రీ, ఓం దుర్గాయ నమః అనుకోండి. రోజు నిద్రపోయేటప్పుడు కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే కానీ ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే నిద్రపోయేటప్పుడు నమశివాయ మంత్రం చేయమంటారు, అది చేస్తే ఇంకా మంచిది. అయితే ఇక్కడ రగ్నరాహు సప్తమకేతు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో తొందరపాటు పనికిరాదు అనేటువంటిది గోచార ఫలితాలు చెప్తున్నాయి. ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నాలు మీకు ఈ సంవత్సరం కూడా చక్కగా ఫలిస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రయత్నం కూడా తోడవలసిన పరిస్థితి ఉంటుంది. డోంట్ వరీ. ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో, అంటే ఏదైనా ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నానండి, నాకు అవ్వట్లేదు, గణపతిని ఆరాధించండి, ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. పొలం సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నాం, అందులో ముఖ్యంగా
తల్లిగారి పొలం కొంతమందికి ఎలా ఉంటుందంటే మీనం వారికి తల్లిగారికి సంబంధించినటువంటి పొలము లేకపోతే మన చూడండి పంట పొలాలు కావచ్చు, తోటలు కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే మీనం వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో నూతన ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, కొంచెం మే నుంచి సడన్ చేంజెస్ కనిపిస్తున్నాయి. అది కొంచెం చూసుకోండి. మే నుంచి నేను గురువు మారుతున్నాడుగా, దశమాధిపతి 3లోకి వెళ్తున్నాడు. 3 అంటే చేంజ్, 3 అంటే ప్రయత్నం, 3 అంటే మార్పులు. కాబట్టి లగ్న దశమాధిపతి 3లో ఉన్నప్పుడు ఈ మార్పులను ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపారాల్లో ఎలా ఉంటుంది, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ప్లేస్లో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేస్తున్నాము, ఎందులో చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఇక్కడ మనం ఏమైనా తప్పిదంగా చేస్తున్నామా, అక్కడ గవర్నమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా ఉండేటువంటి దగ్గర భూములు ఏమైనా కొంటున్నామా, ల్యాండ్ మీద అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టి కొనేస్తున్నామా, తొందరపాటు పడి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో అక్కడ నివాస యోగ్యం కానటువంటి కొన్ని నిషిద్ధమైనటువంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. 111 జీవోలు అని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అక్కడ పర్మిషన్స్ ఉండవు. అలాంటి ప్లేసెస్లో కొంతమంది ఏం చేస్తారు, గవర్నమెంట్ ఫ్యూచర్లో ఇస్తుంది అని కొనేస్తారు, తీసుకెళ్ళి ₹1,00,00,000 పెట్టి కూడా కొంటుంటారు కొంతమంది. తీరా లక్ బాగుండి వాళ్ళకి జన్మజాతకంలో విపరీత రాజయోగాలు ఉంటే గవర్నమెంట్ శాంక్షన్ కూడా చేస్తుంది. అప్పుడు వాళ్ళకి చాలా తక్కువలో ఉన్నది విపరీతంగా పెరుగుతుంది. అది పూర్వజన్మ పుణ్యం. పూర్వజన్మల్లో అవతల వాళ్ళకి లేదనుకున్నప్పుడు వీళ్ళు త్యాగం చేసినప్పుడు, లేకపోతే ఆలయాలకు త్యాగం చేసినప్పుడు ఇట్లాంటి యోగాలు కలుగుతాయి. మరి దోషం ఉందనుకోండి వాళ్ళ జన్మజాతకంలో, ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి చేయండి. ఎందుకంటే ఏళ్ళనాటి శని ఒకటి నడుస్తుంది. మరి ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా, భయపడాలి? ఏమీ భయపడద్దు. ఏళ్ళనాటి శని ఏం చేస్తుందంటే ఒక పాఠం నేర్పిస్తుంది మనకి. నన్ను తొందరపడి ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఇలాంటి పరిణామాలు వస్తాయి అని చెప్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కొంచెం స్లో అవుతూ ఉంటుంది. కాబట్టి కాస్త నువ్వులు దానంగా ఇస్తూ ఉండండి. మీరు నిత్యము చేయవలసిన ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడైనప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఏంటి? గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఈ జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ అన్ని మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఎందుకు మోసపోతున్నారు,
రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు. అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో అనే సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం, వృత్తి కారకుడు, లాభకారకుడు. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం, ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారు అంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి, మీ జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతే ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామాలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నాం, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి, చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే, వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని, వాస్తు అంటే జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మ ఇలాగే అనుభవించాలని, ఇదే నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగును చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యి ఉందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.